ఖండించండి సీఎం చర్యల్ని. వెంటనే 36 మంది మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. is also part of wage కంపల్సరీ పేమెంట్ చేయాలి. If it is exceeding factory act, that is your responsibility. ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఇదే గతంలో ఇదే స్టేజ్ల దగ్గర ఇదే యూనియన్ ఎన్నో సాధించిన విషయాలు అవి ఊరికనే రాలేదని గతం నుండి మీకు చెప్తూనే ఉన్నాం. ప్రజెంట్ మనం అనుభవిస్తున్నటువంటి మెడికల్ కానీ లేదంటే ఇతర కార్యక్రమాల్లోని కానీ రిక్రూట్మెంట్లు కానీ మహిళల పట్ల కానీ ఏమైనా రాయితీలు పొందాము అంటే అది ఫైటింగ్ నేచర్ ద్వారా వచ్చినాయే తప్ప బామ బద్మాల్ని అక్క బావ అని పిలిచి తెచ్చుకునే అయితే కాదు. దయచేసి ఇక్కడ ఉన్న సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కడైతే పోరాటాలు చేశారో ఎక్కడైతే మీ యాజమాన్యం తల ఒక్కుతుందో అక్కడ వరకు జనాలు తీసుకెళ్లి మా చేత పోరాటాలు చేయించి మీ అందరూ కూడా సేవలు అందించి వారికి కావాల్సిన సర్వీసులు ఇచ్చేటటువంటి ఎవరేను ఈ రోజు ఒక్కసారిగా 36 మందిని ఒకే ఒకసారిగా 36 మందిని వాళ్ళని డిస్మిస్ చేయడం అనేది సస్పెండ్ చేసిందంటే చాలా మంది అన్యాయం అని చాలా మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మేము చాలా మందికి కార్మికులందరూ ఫోన్లు చేస్తున్నారు. ఏమవుతుంది, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నారో, ఏ స్టెప్ తీసుకుంటున్నారని. మేమైతే 6 నెలలు కష్టపడుతున్నాం. మేము ఎవరికి కమ్యూనికేషన్ చేయాలో వాళ్ళకి అందరికీ కమ్యూనికేషన్ చేస్తున్నాం. యూనియన్ చేయవలసిన కార్యక్రమాలన్నీ యూనియన్ చేస్తున్నాం. కానీ మన కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నారు. మన కార్మికులని మధ్య చదివేలాగా వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా మేము చెప్పేది ఒకటే, కార్మికులందరూ కూడా ఐకమత్యంతో ఉంటే ఏ సీజీఎం కూడా మనకి ఏం చేసేది లేదు. అందుకనే చాలా మంది మనకు చెప్తారు ఐక్యత ఇంపార్టెంట్ అని. కానీ ఈరోజు మన కార్మికుల్లోని భయం వస్తుంది. ఎందుకంటే ఏమో తర్వాత మాకేమవుద్దో మాకైతే అవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఎన్ఏడిసి యూనియన్ ఉన్నంత వరకు నా ఆటలు సాగవు అని తెలుసు సీజీఎంకి. అది కేవలం దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రత్యేకించి ఆయన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఎన్ఏడిసి యూనియన్ జనరల్ సెక్రటరీ. ఎన్ఏడిలో యుద్ధ నౌకలకి పనులు చేసే సమయంలో ఆదివారాలు సోమవారాలు అలాగే పబ్లిక్ హాలిడేస్ ఫుల్ నైట్లు పని చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి ఓవర్ టైంని గత సీజంలు 75 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సిస్టమ్ని నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చిన సీజం గారు మార్పు చేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు. దీని మీద లేబర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. కార్మికులందరూ కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా నివారించాలని కోరిన తర్వాత గౌరవ సీజం గారు అందరినీ పిలవడం జరిగింది. దాని మీద కూడా చర్చలు జరిగాక ఏదైతే స్టోరేజ్ ఒకటి ఉందో దాన్ని నేను బుక్ చేసే సమస్య లేదని మొండికేసిన వల్ల కార్మికులందరూ ఆందోళనకు గురయ్యి నెలవారీ జీతాలతో బతుకు జీవితాలు నడిపిస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి సార్, కొంచెం కనికరించండి అని చెప్పి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు మన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నాకు 3 లేదు 3 వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పి తప్పుడు పద్ధతులు అవలంబించిన సీజం మీద కార్మికులందరూ సీజం డౌన్ అన్నప్పుడు ఆయన ఒక ప్రీ ప్లాన్డ్గా లోపలికి మొబైల్ ఫోన్లు ఎవరికి ఎలా ఉండదు, ఏ కార్మికుడు తెచ్చుకునే సౌలభ్యం లేదు. ఆయనకు మాత్రం సెల్ ఫోన్ తీసుకొచ్చి కావాలని కార్మికుల తాలూకు వీడియోలు అయి తీసి బయట కేసులను బుక్ చేశారు. లోపల చూస్తే 36 మంది కార్మికులను సస్పెండ్ చేసి నిరంకుశత్వ పాలనని చూపిస్తున్నారు, బ్రిటిష్ పద్ధతుల్లో అవలంబిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ యూనిట్లో కూడా 38 మంది కార్మికులను సస్పెండ్ చేసిన చరిత్ర లేదు. ఎన్ఏడి కార్మిక వర్గం చాలా చక్కని కార్మిక వర్గం. ఇన్ని రోజులు ఏ సమస్య లేని ఎన్ఏడిని ఒక భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులను తీసుకొస్తున్నారు. ఇందులో కొసమెరుపు విషయం ఏంటంటే రేపు 30వ తారీఖున రిటైర్ అయ్యే ఒక కార్మికుని కూడా సస్పెండ్ చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యం, దుర్మార్గం. ఈ దుర్మార్గ చర్యల్ని ఖండించాలని చెప్పి కార్మిక వర్గం తరపున పిలుపునిస్తున్నాం. తప్పకుండా మీడియా వారు అలాగే గవర్నమెంట్ వారు దీనిలో భాగస్వాములు అయ్యి తప్పకుండా ఈ సీజన్ను పని చేయాలి. ఎప్పుడు తాగుతూ తూలుతూ సిగరెట్లు కాలుస్తూ లోపల ఇండిసిప్లిన్గా ఉండే సీజం గారిని తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎంక్వైరీ ఉందో ఇక్కడ లోకల్ ఎంక్వైరీ కాకుండా పై లెవెల్ నుంచి హెడ్ క్వార్టర్స్ కానీ ఐహెచ్కి కానీ ఎంక్వైరీ జరపాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి, నేను ఎన్ఏడిసి యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎన్ఏడి నేవల్ ఆర్మమెంట్ డిపో ఏదైతే ఉందో ఇక్కడ యాజమాన్యం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ ఈరోజు
డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి స్టోరేజ్ ఓటీ అంటే గతంలో చేసినటువంటి ఓటీని ఈరోజు కార్మికులకి జీతాల రూపంలో ఇచ్చే పద్ధతిని ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్న విషయంలోనే ఇప్పటి వరకు కూడా వచ్చి 1వ తారీఖున అపాయింట్ అయినటువంటి సీజీఎం దివాకర్ జయంతి అని ఆయన ఈరోజు ఇక్కడికి అటెండ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లోనే 15వ తారీఖు వరకు కూడా ఓటీ బుక్ చేయలేదు. ఓటీ బుక్ చేయకపోయిన దాని మీద మేము వెళ్ళి అడగడం జరిగింది. కానీ అతను వ్యతిరేక విధానాల్లోని ఫ్యాక్టరీ యాక్ట్ అని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులకి యాజమాన్యానికి చక్కటి ఐక్యత ఉండేదాన్ని చెడగొట్టి ఈరోజు కార్మికులకు పట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మనం సీయూనియన్గా మేము ఖండిస్తున్నాం. ఇందులో కార్మికులు చాలామంది నష్టపోతున్నారు. ఆ ఎవరి మెంత్ జీతాల్లో వచ్చినటువంటి జీతభత్యాలు తగ్గిపోతున్నాయి. దీని మీద వ్యతిరేక విధానాలు చేస్తున్న సీజీఎంని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన వ్యతిరేకిస్తూ కార్మికులు దూషించడం చేయడం వల్ల మేమందరం కూడా భయభ్రాంతులు ఇదయ్యి ఈరోజు మేము ఆశ్రయించడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాకు మద్దతుగా నిలబడ్డారు. అతి త్వరలోనే 36 మందిని సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా రివోక్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయంలోని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి మా యూనియన్కి వెంట ఉండి తోడుంటారని మేము కోరుకుంటూ వాళ్ళు ఇచ్చిన మద్దతుతోటి మేము ముందుకు వెళ్తున్నాను. ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మేము యూనియన్గా నిర్ణయం తీసుకుంటాం.